వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చింది మాత్రం నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్కే అనేసి చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని, అదేవిధంగా అసంతృప్తిని పారదోలి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత మాత్రం మన మంత్రి నారా లోకేష్ నాయుడు గారు తీసుకొచ్చామంటే రెడ్ బుక్దే. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడిగినా, అంటే రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడిగినా కానీ వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడేదో కొంత మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి కుర్రోళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు, కానీ కొంచెం రాజకీయ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగినా కానీ వాళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది, పరిస్థితులు అలా తీసుకొచ్చేసాయి. అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకున్న కూటమి కేవలం పాలన మీద దృష్టి సారించి హామీల అమలు అలాగే అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం గడ్డుకాలంగానే ఉండేది. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కౌంటింగ్ పూర్తయిందో లేదో అట్లా కావాల్సిన సీట్ల కన్నా 2-3 సీట్లు పెరిగాయి లేదో అప్పటి నుంచే వైసీపీ కార్యకర్తలను మొదలుకొని అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అంశం మీదే కూటమి నాయకులంతా కూడా ఆలోచన చేశారు, ఆలోచన చేస్తూనే ఉన్నారు. మొన్న కేబినెట్ సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులు, అంటే కూటమి మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రశ్న రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద ఇంకా కేసులు పెట్టాలా, వాళ్ళందరూ కూడా జైలు పంపించాలా అని చెప్పేసి క్యాబినెట్లో కూడా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చేతిలో అధికారం ఉండడంతో కూటమి నేతలు చెలరేగిపోయారు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెంబేలెత్తిన మాట నిజం. ఎందుకంటే కేవలం 11 సీట్లకే పరిమితమైన తమ పార్టీ అసలు రాజకీయంగా బతుకుతుందా అనేసి చాలామంది అనుకున్నారు. కానీ కూటమి అరాచక పాలన పుణ్యాన ప్రభుత్వం మీద వ్యతిరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత మారుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఒకవైపు ప్రత్యర్థుల మీద వేధింపులు, మరోవైపు ప్రకృతి వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఈ కూటమి ప్రభుత్వంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీంతోనే కూటమి కంటే వైసీపీ నాయకులే నయమని వేసే జనమంతా కూడా అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏ కేసులు పెట్టాలా, సుదీర్ఘకాలం పాటు జైల్లోనే ఉంచేందుకు ఏం చేయాలనే ఆలోచన మీదే ఎక్కువ ఈ కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. వీళ్ళు ఇచ్చారంటే హామీలు ఎలా నెరవేర్చాలనే దాని మీద 10% కూడా వీళ్ళకి ధ్యాస లేదు. అది ప్రజల్లో సానుకూలత క్రమంగా పోవడం మొదలైంది. ఇదేదో కూటమికి వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి మనం వాళ్ళకి అధికారం ఇచ్చినట్టుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన పెరిగింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ 4న వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి ప్రజల అసంతృప్తి తోడైంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యపోయేంతగా కని విని ఎరుగని రీతిలో వెన్నుపోటు దినం ఘన విజయం సాధించింది. ఈ సక్సెస్ కేవలం లోకేష్ గారి రెడ్ బుక్కే దక్కుతుంది అని చెప్పేసి ఏ నాయకుడినైనా చెప్తారు. అదేవిధంగా నిన్న కేకే సర్వే అతను కూడా చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేల గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ప్రభుత్వ తీరు బాగాలేదు, 30% కూటమి పార్టీలకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళారు. కేకే కూడా నిన్న వెల్లడించడం కూడా జరిగింది తన సర్వేలో ఇలా వచ్చాయి రిజల్ట్స్ అని చెప్పేసి. సో దీనికంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఒక్క నారా లోకేష్ నాయుడు గారి అసమర్థ పరిపాలన వల్లే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డమ్మీ, ఇక్కడ కథ నడిపించేదంతా కూడా లోకేష్ నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయుడు గారే. వీళ్ళు వెనకుండి కసరత్తులు చేసి పంపించి అక్రమ కేసులు వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెట్టాలా అన్న ధోరణిలోనే ఇలా నడిచింది. మొన్నటికి మొన్న కాపులకు సంబంధించి కూడా కేసు మళ్ళీ తిరగదోడాలని చేసే ప్రయత్నాలు చేశారు. అది పోల్తా కొట్టే లోపు మళ్ళీ కొంచెం వెనకడిగేయడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని